మహిళ లేనిదే సృష్టి లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఆదివారం సాయంత్రం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్, నగర మేయర్ మాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి అలయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై మహిళా సోదరిమణులతో కలిసి కేక్ కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని మహిళా మండలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. కుటుంబం అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్నటువంటి పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మహిళలను గౌరవిస్తుంటూ ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇవాళ సబ్సిడీ లోన్స్తో ప్రతి ఒక్క మహిళా గ్రూప్లను చైతన్యవంతం చేస్తూ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. ఉచిత బస్సు అయితేనేమి, ఇవాళ మహిళలకు పావుల వడ్డీతో పాటు ఇవాళ వడ్డీ రేటు వారికి గ్రూపులకి అనేక రకాలుగా సొంతగా వ్యాపారాలు పెట్టుకుంటూ వారి కుటుంబాలతో పాటు 10 మందికి ఉపయోగం పడే విధంగా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తాం. ఇవాళ ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ఎక్కడ ఏదో ఇలా చంద్రమండలానికి, సూర్యమండలానికి ఏదో గగనంలోకి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్, ఇలాంటి వారు ఎక్కడ ప్రపంచంలో ఇవాళ మహిళలను చిన్న చూపు చూసే వారికి ఇదొక నిదర్శనం. ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ విజ్ఞానంలో, చదువులో, ఇవాళ స్కిల్స్లో అన్ని రంగాల్లో కూడా అందరికీ కంటే గొప్పగా. పూర్వం ఒకప్పుడు మహిళ అంటే ఇంటి వరకే పనికొచ్చే ఒక వస్తువుగా వాడుకున్నటువంటి సమాజం నుంచి చైతన్యవంతం చేసే కార్యక్రమానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ రోజు నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే బలీయమైన శక్తిగా దేశాన్ని నడిపించినటువంటి ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళగా, ఇవాళ ఇంటిలో ఒక కుటుంబంలో తల్లిగా, దేవతగా భావిస్తూ, మహాలక్ష్మిగా భావిస్తూ ఈ ప్రభుత్వం ఇవాళ ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చరిత్ర కలిగి ఉండే రాణి రుద్రమాదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, చెప్పుకుంటూ పోతా ఉంటే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నటువంటి వీర వనితలు, మరి చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు, మేధావులలో కూడా ఇలా మహిళలు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈరోజు 50% లోకల్ బాడీస్లో మేము ప్రాధాన్యత కలిగించాం. రేపు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా 33%, 30% వరకు వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా వారిని ముందు భాగంలో ఉంచే ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ యొక్క ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం.